ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు. Indrajit, the son of Ravana, planned for the death of Rama and Lakshmana by undertaking yajna. ఆ ముందు దినమే లక్షణ మూర్ఛకుడను జరిగింది. Prior to that day, Lakshmana fainted. రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు. Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit. ఆ ఇంద్రజిత్తు మండలేనటువంటి కోపంతో Indrajit, highly furious, విభీషణ నీవు కులద్రోహివి రాజ్యద్రోహివి అని అమితంగా దూషిస్తూ వచ్చాడు. Hanuman went on criticizing and attacking Vibhishana. You are a traitor, you are a betrayer. అప్పుడు విభీషణుడు కూడాను సత్యమును గుర్తింప చేయాలనే ఉద్దేశం కలిగి ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము. Vibhishana said, Indrajit, it is our natural quality for the demons to speak as we love. అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము. It is a demonic quality to waste time in gossip, unnecessary talk. నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను. In fact, I was teaching Ravana since long. పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను. To kidnap a woman is the worst of the sins. I ఇది told you. కేవలము రాజ్యమునికే ఒక విధమైనటువంటి హీనముకు జరుగుతుంది. The whole kingdom will be ruined. నీ జాతిని నీవు సంహరింపజేసుకుంటున్నావు. You will put your clan to total నీ ruin. రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు. You will burn your ఇది kingdom. మంచిది కాదని అనేక విధములుగా బోధించాను. I taught him in varied ways, telling him that's not good. ఇదే ఒకానొక సమయంలో This at one time, కుంభకర్ణుడు Kumbhakarna, రావణుడు Ravana, శూర్పణఖ శూర్పణఖ. ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు. when all the three met, they said, విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను. I could not believe the noble path shown by Vibhishana. ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను. I could not follow the righteous path. కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను I am forced to this present plight because of అని that. రావణుడు తన నోటి నుండియే చెప్పాడు. Ravana himself expressed, అనగా meaning, ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా మీ తండ్రియా? who is responsible for the total ruin of the clan and the kingdom? Am I responsible or your father? తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు. Ravana has burned his kingdom with his own hand. మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు. He didn't understand good words. ధర్మం అంటే ఎరుగనటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి? A foolish people will never be able to understand the righteous aspect. అధర్మమే అతనికి ప్రీతి, He loves unrighteousness. అసత్యమే అతనికి ఆనందము, He delights himself in lies. దుర్మార్గమే అతని ప్రాణము. Wickedness is very life. ఇట్టి దుర్భావములు దుర్సంగములతో కూడినటువంటి రావణుని యొక్క హృదయము ఏ రీతిగా మారుతుంది? How do you expect the heart of Ravana to change with all the తన wickedness and చేతులారా anomaly? తాను రాజ్యమును భస్మం గావించుకున్నాడు. With his own hands he has burnt his own రాజ్యమును kingdom. నాశనం చేసినది నేను కాదు. I am not responsible for the ruin. ఇంతే కాకుండా Not only this, ఇంద్రజిత్తు మరొక ప్రశ్న వేశాడు. Indrajit has put another question. పోనీ నీ మాట వినకపోతే నీవు మధ్యస్థుడిగా ఉండవచ్చును కానీ విరోధులైనటువంటి వారితో నీవు చేరి ఈ విధంగా యుద్ధం చేయటము చాలా మంచిది కాదన్నాడు. Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp. ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు, సత్యాసత్యములు ఎరుగనటువంటి మూర్ఖుడవు నీవు. You are a fool. You don't know what is truth and what is wrong. ధర్మాధర్మములు ఎరిగినటువంటి వాడు నేను. I know what is righteous and righteous. ధర్మాధర్మములు తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు. Having known what is right, I cannot be neutral. ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పి తీరాలి. The society should necessarily know what is right and what is wrong. నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది. When I am neutral, the whole society will ruin. కనుక నేను మధ్యస్థుడిగా ఉండటము వీలు కాదు. It's not possible to be neutral. నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము. It's my natural quality ఇది to నా be పుణ్య in Ram. ఫలము, నా జన్మాంతర సుకృతము. It is the merit of the past that made me to be with Rama. సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది. I could have his lotus feet at the right time. అతని సన్నిధియే నా పెన్నిధి. His very proximity is my well. నీవేమైనా భావించు అన్నాడు. You may think in any way. కానీ But ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
Everyone knows that Vibhishana is put to suffering like this. ఒక్క విభీషణుడే కాదు, Not only Vibhishana. ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు. There are many noble souls in Lanka. కానీ దుర్మార్గములకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man. మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరపెట్టుకున్నాను. When Hanuman stepped into Lanka for the first time, I appealed to him. Hanuman, నేను కేవలము దంతముల మధ్య నాలుక వలె నేను జీవిస్తున్నాను. Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth. లంక అంతా కూడాను మహారాక్షసులే. The whole Lanka is full of వారి demons. మధ్యలో నేను మెత్తని నాలుక వలె నేను జీవిస్తున్నాను. In the midst of them, ఎంతకాలం నేను ఈ విధంగా జీవించాలి? how long should I lead the life ఈనాడు of a నాకు tongue? శ్రీరామానుగ్రహం నాకు ప్రాప్తిస్తుంది. When do I deserve God's grace? ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది? When I would gain the ఆ proximity to క్షణ the divine. నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను. I've been waiting every moment. అంతే కాదు, Not only that. అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు. Then Hanuman gave a good advice to Vibhishana. విభీషణ, Vibhishana, నీకే కాదు, not only to ఈ you. లోకములో మంచి వారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు. All good people in this world will be surrounded by bad people like sharp teeth. మహనీయులకు, తపస్సులకు, అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులైనటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి. All noble souls, the one of penance and all incarnations, are surrounded by bad people like sharp teeth around. ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో, One you recognize well. నీతో పాటు పుట్టినది ఈ నాలుక, This tongue is born along with you. మధ్యలో పుట్టినటువంటివి దంతములు. The teeth came later. అనగా Meaning, సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది. the tongue that signifies the pious quality, righteousness and non-violence, is born first. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం, పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు. O tongue, you are really sacred. You are born along with me. మహా సద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక. The tongue is virtuous. మహా మధురమైనటువంటిది ఈ నాలుక. The tongue is so sweet. సత్య స్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక. It teaches the principle of truth. నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక. The tongue stands for eternal truth. నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక. It's the tongue that decides. ఇది మొదలు నీతోనే పుట్టింది. It's born along with you. ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము. This is the quality of noble souls. నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది. The tongue signifies the noble దీని soul. చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి. The noble sacred tongue is surrounded by wicked, bad, sharp teeth, bad people around. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు. The wicked, bad people are waiting for a chance to harm the tongue. ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు. The teeth will see that the tongue will never be projected at any point కానీ of time. నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు. But the tongue doesn't give up its duty anyway. పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకొని నాలుక మెత్తగా బయటకు వచ్చి ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటాది. When the lips are dry, the tongue will come forward and will make the అనగా lips wet. మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమ కారణంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులు అనేటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి. When noble souls and great people are put to suffering, when they are put to danger, it is the softer tongue that comes out and pacifies
the entire society to see that there will be comfort కనుక and నాలుక security. మహనీయుని యొక్క స్వరూపము, Therefore, tongue represents దంతములు the, దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు. the teeth represent the bad people. వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు. These bad people will put everybody to suffering. They'll no help. అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. Such a noble soul, Vibhishana is put to suffering. విభీషణునికి లంక పైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పు లేదు. Vibhishana has got an కానీ aspiration, సింహాసనాన్ని కోరలేదు. but he never wanted to be a king. రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు. He wanted that all demons should be safe and secure. కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు. But he never wanted the total ruin of Lanka. ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు. The son of Ravana, Indrajit, accused, charged Vibhishana in varied ways. ఇంతే కాకుండా Not only this, ఈ యుద్ధ భూమి లోపల in this war field, హనుమంతుని తీసుకుని వెళ్లి taking అతనితో Hanuman, పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి Lakshmana is also taken along with him. ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి The son of Ravana, ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు. the power of his penance is shown in a particular direction. నల్లటి మారేడు చెట్టు, It's a dark tree, Maredu. ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి Under the tree, many are sacrificed, many are ఆ killed. చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి. So long he is very close to that Maredu tree, he will have all the power. కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు. So see that he will never be anyway around the tree. ఈ విధమైనటువంటి కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు. Certain secrets are revealed to them. అప్పుడు Then, ఈ రావణుని కుమారుడు the son of Ravana, ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు. he went on rejecting all the ideas of నా the రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు. Indrajit said, "Oh Bhishana, you are revealing all the top secrets to the enemies." చెప్పాడు. Said, రాములకు ఏ ఆశలు లేదు. Rama has no spirit. రామును నీ లంక కావాలని ఆశించటం లేదు. Rama never wanted your అయోధ్యనే Lanka. త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంక పైన తనకెందుకు అభిష్టము? When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your కేవలము Lanka? సీత నిమిత్తమై నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రామునికి ఏ ఆశ లేదు. Rama is here in Lanka only for Sita, not any other అతను ambition. నిర్మల చిత్తుడు, He's one of- నిస్వార్థపరుడు, శాంతమూర్తి. Is the very personification of peace, purity. అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించటం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు. It's not possible for the demons to know the రాక్షసులు divinity. ఎప్పుడు కూడా అన్యాయము, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించటమే వారికి సహజ ధర్మములు. Demons know the path of injustice, the falsehood. అవియే వారికి మాధుర్యము, They like that అవియే religion, వారికి ప్రాణము. that they take it as their breath. వారి చింతనలు చేయటమే వీని యొక్క శ్వాస. They go on thinking of it as life breath. ఇలాంటి రావణాసుని యొక్క సంస్థ లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వం అయినటువంటి రాములను విమర్శించటము మంచిది కాదన్నాడు. So, it's not good on your part to criticize Rama here in this place. समस्तलोका सुखिनो भवन्तु।